గ్రేటర్ కు పార్టీలన్నీ ప్రిపేర్ అవుతున్నాయి. వరుస సమావేశాలతో బిజీగా ఉన్నాయి. షెడ్యూల్ కు ముందే అజెండాను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్థుల్ని వెతుకుతూనే డివిజన్లను చుట్టేసేందుకు రెడీ అయ్యారు నేతలు. గ్రేటర్ పోరుకు పార్టీలు రెడీ అవుతున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాల్లో అధికార విపక్షాలు స్కెచ్లు వేస్తున్నాయి. బల్దియాలో జెండా ఎగురవేసేందుకు ఎత్తులు పై ఎత్తుల్లో బిజీగా ఉన్నారు లీడర్లు. గ్రేటర్ పీఠమే లక్ష్యంగా టీఆర్ఎస్ఎల్పీ భేటీ జరిగింది. 100 డివిజన్ల లక్ష్యాన్ని పార్టీ నేతల భుజాలపై పెట్టారు సీఎం కేసీఆర్. సేమ్ టైం మంత్రి కేటీఆర్ నేతృత్వంలో సిటీ మంత్రులతో సమన్వయ కమిటీ వేశారు. ఈ కమిటీలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా సభ్యులుగా ఉంటారు. జీహెచ్ఎంసీలో ఒంటరిగానే పోటీ చేస్తున్న అవసరమైతే ఎంఐఎం సాయం తీసుకోవాలని ఫిక్స్ అయింది గులాబీ దండు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సమాయత్తం కావడానికి పార్టీ పరంగా డివిజన్ల వారీగా మరి కొన్ని కమిటీస్ వేసుకొని ఈ 19 మాసాలలో ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు, హైదరాబాద్ని విశ్వనగరం చేయాలనేటువంటి సంకల్పం గడిచిన 25 సంవత్సరాల నుంచి 24 గంటలు ఏ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకే రేపు ఎలక్షన్లో కూడా 100% 100% టీఆర్ఎస్ పార్టీ జెండా జీహెచ్ఎంసీ మీద ఎగరవేయడం జరుగుతుంది. కాంగ్రెస్ కూడా గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ గా గాంధీ భవన్ లో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. పీసీసీ ముఖ్య నేతల డైరెక్షన్ లో గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు భేటీ అయ్యారు. పార్టీ షెడ్యూల్ ను ప్రకటించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ రేపటి నుంచి అభ్యర్థుల అప్లికేషన్లు స్వీకరిస్తామన్నారు. గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కే లేదన్నారు పీసీసీ నేతలు. ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ 150 డివిజన్ల రిజర్వేషన్ ప్రకటించగానే గాంధీ భవన్ లో ఎలక్షన్ సెల్ తెరవడం జరుగుతుంది. ఈ 150 డివిజన్లో అభ్యర్థులు పాల్గొంటున్నారు. మీ అప్లికేషన్ ఇవ్వాల్సిందే కోరుతున్నాను. నియోజకవర్గ సమన్వయ భేటీలతో టీడీపీ, బీజేపీ ప్రచారం షురూ చేశాయి. డివిజన్ స్థాయి సమావేశాలతో రెండు పార్టీల నేతలు బిజీగా ఉన్నారు. అధికార పార్టీని టార్గెట్ చేస్తూనే గ్రేటర్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు నేతలు. కార్పొరేషన్ల ముఖ్యమంత్రి గారి పని నడవది, కార్పొరేషన్లో కార్పొరేటర్ పనే నడుతుంది. గుర్తున్నదా మీకు? ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రి వచ్చినా, రేపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పని చేయాలన్నా ఆ కార్పొరేటర్ మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. నిజంగా మీకు దమ్ముంటే, సాహసం ఉంటే ఈ 18 మాసాల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో మీకు దమ్ముంటే శీతాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు పెట్టండి. ఈ 18 మాసాల్లో మేము ఈ తెలంగాణకు చేసిందేమిటో, ఈ 18 మాసాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్కు ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ మంత్రుల మీద సవాల్ చేస్తాం. గ్రేటర్ నోటిఫికేషన్ రాకముందే పార్టీలన్నీ ప్రీ ప్లాన్ లో ఉన్నాయి. ప్రచారానికి స్కెచ్లు గీస్తూనే సొంత వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు.